Good morning, viewers. Welcome to Quasima Short Time Classes. ఒకసారి చూడండి, థియరీ పేపర్ ఎలాబరేషన్ 100 WPM 130 WPM 100 స్పీడు 120 స్పీడ్కి ఎగ్జామినేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళకి థియరీ పేపర్లో వచ్చేటటువంటి ఎలాబరేషన్ పార్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ వీడియో. ఈ లెటర్స్లో డెమీ అఫీషియల్ లెటర్ అని మనకు ఉంటుంది. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఇంతకుముందు అయినాయో దాంట్లో ఆగస్ట్ 2019లో 120 స్పీడ్ వాళ్ళకి సెకండ్ లెటర్గా ఒక లెటర్ డిక్టేట్ చేశారు. ఆ లెటర్ ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉన్నారో ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు జాయింట్ కలెక్టర్స్కి లెటర్ రాశాడు. ఆయన ఏ లెటర్ రాశాడు? డెమీ అఫీషియల్ లెటర్. డెమీ అఫీషియల్ లెటర్ అంటే ఇది డెమీ అఫీషియల్. ఈ డెమీ అఫీషియల్ లెటర్ ఎలా రాయాలి, మోడల్ ఏంటి అన్నది మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. అసలు ముందుగా డెమీ అఫీషియల్ లెటర్ అంటే ఏంటి తెలుసుకోవాలి అందరూ కూడా. డెమీ అఫీషియల్ లెటర్నే డిఓ లెటర్ అంటారు. ఈ డెమీ అఫీషియల్ లెటర్నే డిఓ లెటర్ అని చెప్పంటారు. ఈ డెమీ అఫీషియల్ లెటర్ అంటే అర్థం ఏంటంటే, మనం సాధారణంగా లెటర్ రాస్తాం. ఒక ఆఫీసర్ ఇంకొక ఆఫీసర్కి లెటర్ రాస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఈ ఆఫీసర్ లెటర్ రాసినప్పుడు ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్పి అంటాడు. ఇక్కడ ఎవరికి టు ఆల్ జాయింట్ కలెక్టర్స్కి రాసేస్తాడు అంతే. కానీ ఈ డిఓ లెటర్ అనేటువంటిది ఏంటంటే పర్సనల్గా చదవమనమని చెప్పేటటువంటి లెటర్ అనమాట. అంటే అటెన్షన్ పే చేయమనమని చెప్పి. ఇప్పుడు ఎవరు రాస్తున్నారు? డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరు జాయింట్ కలెక్టర్స్ రాస్తున్నాడు. ఇక్కడ రాసేటటువంటి డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏం చేస్తారంటే తన పేరు రాస్తాడు పైన, నా పేరు ఇది, నేను పలానా అని చెప్పి. ఈ జాయింట్ కలెక్టర్స్ అందరికీ కూడా ఏం చేస్తాడంటే, డియర్ శ్రీ, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ప్రసాద్, నేను ఒక జాయింట్ కలెక్టర్ అనుకోండి, నాకు సపరేట్గా వెళ్తుంది లెటర్, డియర్ శ్రీ ప్రసాద్ అని చెప్పి వెళ్తుంది అనమాట. అంటే అలాగనగానే నాకు ఇమీడియట్గా అటెన్షన్ పే చేస్తాను ఆ పర్టికులర్ లెటర్ మీద. అంటే ఇంపార్టెంట్ లెటర్ అయినట్టయితే అది అటెన్షన్ పే చేయవలసినటువంటిది చాలా, అది తప్పకుండా ఆ పర్టికులర్ ఆఫీసర్ చూడాలి. చూడటమే కాకుండా వెంటనే యాక్షన్ తీసుకోవాలనేటటువంటి సందర్భంలో ఈ డిఓ లెటర్ అనేటువంటిది రాస్తారు. దాన్ని డెమీ అఫీషియల్ లెటర్ అంటారు. మరి ఈ డెమీ అఫీషియల్ లెటర్ ఎలా రాయాలి అన్నది నేను మీకు ఇప్పుడు నేరేట్ చేస్తాను. నేరేట్ చేసే ముందు ఇక్కడ ఈ లెటరు ఎవరు రాస్తున్నారు? లెటర్ యాజ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ఎవరికి? టు ఆల్ ది జాయింట్ కలెక్టర్స్కి. సబ్జెక్ట్ ఏంటి? అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీకు పెస్టిసైడ్స్ కానీ, ఎరువులు కానీ, ఇంకోటి కానీ ఇవన్నీ కూడా తొందరగా ఇండెంట్ పెట్టుకోండి. ఇండెంట్ పెట్టుకోవడం అంటే మీరు రిక్వైర్మెంట్ మాకు చెప్పండి, అలాగే స్టాక్ పెట్టుకోండి. ఎందుకు? ఈ రైతులు ఎవరైతే ఉపయోగించుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అనేది సబ్జెక్ట్ అన్నమాట. దాన్ని నేను నెరేట్ చేస్తాను. అలాగే మోడల్ ఎలా రాయాలన్నది కూడా నేను క్లియర్గా నీకు చెప్తాను. అలాగే ఇది కాపీ టు బి మేడ్ టు ద సెక్రటరీ టు గవర్నమెంట్, అంటే కాపీ సెక్రటరీ టు గవర్నమెంట్ పెట్టమని ఉన్నాడు. ఇది ఏదైతే డిఓ లెటర్ ఉందో, మనం ముఖ్యంగా ఏ లెటర్కైనా సరే ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు అన్నదే ముఖ్యం. ఎవరు రాస్తున్నారు? డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రాస్తున్నాడు, జాయింట్ కలెక్టర్స్ రాస్తున్నాడు. ఇక్కడ కాపీ టు బి మేడ్ టు ది సెక్రటరీ టు గవర్నమెంట్ అన్నాడు. తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ అనేటువంటిది ఏంటంటే మనం చూసుకోవాలి. రైట్. ఇప్పుడు మీకు డిఓ లెటర్ ఎలా రాయాలన్నదే మీకు నేను నేరేట్ చేస్తాను. ఈ డిఓ లెటర్ ఎలా రాయాలి అన్నది ఈ సబ్జెక్ట్ మీద కాకుండా వేరే సబ్జెక్ట్ మీద నేను ఆల్రెడీ ఆన్సర్ రాసి
మా ఆన్లైన్ స్టూడెంట్స్కి పంపించాను. అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ కోసం పెడుతున్నా, కాబట్టి అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆగస్ట్ 2019లో సెకండ్ లెటర్ ఏదైతే ఉందో అది మీకు నేను డీటెయిల్ చేస్తాను. ఈ మోడల్ కనుక పెట్టుకున్నట్టయితే డిఓ లెటర్ అంటే డెమీ అఫీషియల్ లెటర్ అనేది చాలా ఈజీగా ఏ సబ్జెక్ట్ మీద ఇచ్చినా కూడా మీరు ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? రైట్. మొట్టమొదటిగా ఎవరు రాస్తున్నారు ఈ లెటర్ అనేటువంటిది మనం చూడాలి. ఎవరు రాస్తున్నారు? డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రాస్తున్నాడు. అందుకోసం డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్ ఎంబలం ఉంటుంది కదా, అది మీరు పైన టైప్ చేయాలా. ఎక్కడ? సెంట్రల్లో ఇక్కడ ఉండాలి. డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఇట్లా సెంటర్ చేసి మీరు రాయాలి. ఇక్కడ నీకు ఒకవేళ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నాడు, ఇంకేం చెప్పాలా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చెప్పలేదు, అతను అమరావతి అడ్రస్ ఏం చెప్పలేదు, కానీ మనం జాగ్రత్తగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇది ఎవరు రాస్తున్నారు? డైరెక్టర్ గారు రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? జాయింట్ కలెక్టర్స్ రాస్తున్నాడు. ఇప్పుడు ఈ ఈ లెటర్ ఏదైతుందో నేను రాస్తున్నాను జాగ్రత్తగా చూడండి అని చెప్పడం కోసం ఆ డైరెక్టర్ గారి పేరు రాస్తే బాగుంటుంది. ఇక్కడ నేను డైరెక్టర్ గారి పేరు రాస్తున్నాను. ఆయన డాక్టరేట్ చదివాడు. ఆయన పేరు రాజారావు. ఏం చదివాడు ఆయన? ఎంఫిల్ పిహెచ్డి. ఆయన ఎవరు? డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ఇది మనం టాప్ రైట్లో ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ లెటర్ నెంబర్ మనం రాయాలి కదా, ఏ లెటర్లో రాస్తామని ఆ లెటర్ నెంబర్ ఏదైతే ఉందో ఇట్లా రాయాలి. DO లెటర్ నెంబర్ ఏదో నెంబర్ ఇచ్చుకోండి, ఏదైనా ఇచ్చుకోండి. మీకు AGRL అని ఇచ్చాను, నేను అగ్రికల్చర్ అని ఇచ్చాను. తర్వాత ఈ లెటర్ నెంబరు 3వ లెటరు, ఇవాళ నేను రాసిన లెటర్లో 3వ నెంబరు. ఈ సంవత్సరము 2026. ఇవాళ తారీఖు డేట్ ఎంత? ఇక్కడ ఒక మీరు అబ్జర్వ్ చేయాలి. జూన్ నెలలో ఈ మ్యాటర్లో ఏం చెప్పాడంటే, జూన్ నెలలో వర్షాలు వచ్చేస్తాయి కాబట్టి ముందుగా అన్నీ కూడా రెడీ చేసుకోమన్నాడంటే ఈ లెటర్ ఎప్పుడు ఉండాలి? మే నెలది ఉండాలి. అయితే నేను పాత డేట్ వేస్తున్నాను, 3/5/2026. రైట్. ఇది అండర్లైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆర్డినరీ లెటర్ అయితే నీకు డియర్ సార్, డియర్ ఏమి కూడా పెట్టరు. జనరల్గా ఫ్రమ్ టు మ్యాటర్ రాసేస్తారు, సబ్జెక్ట్ రాసి మ్యాటర్ రాసేస్తారు. కానీ ఇది డిఓ లెటర్ కాబట్టి ఏం చేస్తారు? డియర్ అని చెప్పి పెట్టారు. మరి జాయింట్ కలెక్టర్స్ 50 మంది 60 మంది ఉంటారండి. మరి ఎలాగైనా పేర్లు రాయడం అంటే ఇది కంప్యూటర్స్ వచ్చినాయి కాబట్టి కంప్యూటర్స్ అవి అడ్జస్ట్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎవరికి రాస్తున్నారు? ఒక జాయింట్ కలెక్టర్ పేరు డియర్ ప్రసాద్ అనుకోండి. డియర్ ప్రసాద్ మొదలెట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్టు ఇక్కడ మీరు ఇది చదివినట్టయితే, ఈ డిక్టేషన్ చదివినట్టయితే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఏముంటాయి మీకు? ఎరువులు ఉంటాయి, అలాగే పెస్టిసైడ్స్ ఉంటాయి, అలాగే విత్తనాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి దాన్ని సింపుల్గా ఈ సబ్జెక్టులో ఏం చెప్తారంటే అగ్రికల్చరల్ ఇన్పుట్స్, ఎర్లీ కలెక్షన్, తొందరగా మీరు కలెక్ట్ చేసుకోండి, ఎర్లీ కలెక్షన్ రిగార్డింగ్, ఇట్లా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు నువ్వు మ్యాటర్ రాయాలి. ఈ మ్యాటర్ రాసేటటువంటి మ్యాటరు ఇది పర్సనల్గా రాస్తున్నట్టు లెక్క. ఎంచేత డియర్ ప్రసాద్ అన్నప్పుడు నేను ఏదైతే రాస్తున్నానో నువ్వు పర్సనల్గా అడ్రస్ పే చేసి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పి, అప్పుడు దాన్ని నేను అన్నట్టుగా యాక్టివ్ వాయిస్ నుండి మనం రాయాలి. ఓకే. ఈ మ్యాటర్ నేను సపరేట్గా మీకు నేను రాసి చూపిస్తాను. సో మ్యాటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, ఇక డియర్ ప్రసాద్ అన్నాడు, సబ్జెక్ట్ రాశాడు, మ్యాటర్ అంతా రాశాడు. రాసిన తర్వాత కింద విత్ బెస్ట్ విషెస్. ఈ అగ్రికల్చర్ డైరెక్టర్ గారు చాలా పెద్ద ఆయన కింద లెక్క అన్నమాట, జాయింట్ కలెక్టర్స్ కంట. అందుకోసం అని చెప్పి అక్కడ ఈ
విత్ బెస్ట్ విషెస్ అని చెప్పి రాసి కింద యువర్స్ సిన్సియర్లీ. మనం జనరల్గా పెద్దోళ్ళు రాసినప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం, కింద వాళ్ళు రాసినప్పుడు ఇవి రాయి సంతకం పెట్టేస్తారు. కానీ ఇక్కడ యువర్స్ సిన్సియర్లీ అని చెప్పి రాసి సైన్డ్ ఆయనే ఎవరు, రాజారావు. ఇంతే లెటర్. ఇక్కడ కాపీ టు ఎవరు పెట్టమన్నారు, సెక్రటరీ టు గవర్నమెంట్ పెట్టమన్నారు కాబట్టి కాపీ టు ది సెక్రటరీ టు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఫర్ నెసెసరీ యాక్షన్. అంటే మీ దగ్గర నుంచి కూడా, అంటే ఆయన దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. ఇది మోడలు. ఇలా ఉన్న డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అమరావతి ఈయన రాస్తున్నాడు. డిఓ లెటర్ రాయాలి, ఇండివిజువల్ జాయింట్ కలెక్టర్ గారు రాస్తున్నాడు. ఇది ఇక్కడ ఈ రాసే ముందు ఈ డాక్టర్ రాజారావు అయిపోయింది కదా, ఈ కాపీకి పైన టూ అడ్రస్ ఉన్నాం కదా, శ్రీ నేనైనా అనుకోడు కాసేపు పిఎల్ ప్రసాద్ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి కాకినాడ, ఇట్లా ఆర్డర్ చేసి మిగతా కాపీ టు సెక్రటరీ టు గవర్నమెంట్కి రాయాలి. ఇట్లా రాసుకుంటూ పోవాలి. ఇక్కడ టు ఆల్ ది జాయింట్ కలెక్టర్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆల్ జాయింట్ కలెక్టర్స్ రాస్తాం, కానీ ఒక జాయింట్ కలెక్టర్ రాసింది మాత్రమే ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ పేర్లు మారుతాయి, ఇక్కడ అడ్రస్లు మారుతాయి అన్నమాట. ఓకేనా? ఇది మోడల్. ఈ మోడల్ ఇలా రాసుకుంటే డిఓ అంటే డెమీ అఫీషియల్ లెటర్, రైట్? ఇప్పుడు ఈ పర్టికులర్ లెటర్ డిక్టేషన్ ఏదైతే ఉందో, ఎలాబరేషన్ డిక్టేషన్ ఏదైతే ఉందో, నేను ఆ మ్యాటర్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు మీకు రాసి చూపిస్తాను. అలాగే ఆ డిక్టేషను మీకు అపాయింట్ చేస్తాను దీనికి. కాబట్టి ఎగ్జామినేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ పర్టికులర్ లెటర్కి మనం ఆన్సర్ ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ లెటరు 120 స్పీడ్లో మీకు డిక్టేషన్ ఇస్తాను, రాసుకోండి. రాసుకుని ఈ డిఓ లెటర్ ట్రై చేయండి. ఇది కూడా నేను డీటెయిల్ చేస్తాను మీకు. ఫస్ట్ యూ టేక్ డిక్టేషన్ at 120 speed. 5 seconds. The state is expected to receive the first monsoon showers during the next fortnight, and the weather department has predicted that there will be normal rainfall till November. Almost all the districts of Andhra Pradesh, as expected, will receive heavy rains during the last week of June, and it is time for the farmers to start the agricultural operations. As per the instructions of the government, the agricultural department is geared up to meet the requirements of the agriculturists on all fronts. As Director of Agriculture, address a demi-official letter to all the joint directors to indent and stock necessary agricultural inputs in advance so that no riot is left uncovered, with a copy to Secretary to Government. ఇదండి. సో ఆ డిక్టేషన్ ఏదైతే ఉందో దానికి డిఓ లెటర్ ఎలా రాయాలన్నది నేను మోడల్ చెప్పాను, మ్యాటర్ ఇక్కడ చెప్తున్నాను. నేను ఇందాక చెప్పిన దాంట్లో టు ఆల్ ది జాయింట్ కలెక్టర్స్ అన్నాను, అట్లా కాదు, టు ఆల్ ది జాయింట్ డైరెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. ఎంతమంది ఉంటారు? నలుగురు ఎంతమంది ఉంటారు? ఆ నలుగురికి ఇట్లా ఇండివిజువల్. ముందేమో ప్రసాద్ గారిని ఒక జాయింట్ డైరెక్టర్కి, ఇంకోటి సమ్ ఎక్స్కి అలా రాస్తాడు అనమాట. మొత్తం 4 లెటర్స్ రాస్తాడు. 4 కూడా మీకు సెక్రటరీ టు గవర్నమెంట్కి కాపీ పెడతాడు. సో ఇప్పుడు ఇది నేను మీకు నేరేట్ చేస్తాను, చూడండి. ఐ ఆమ్ టు ఇన్ఫార్మ్ యూ. ఎప్పుడు కూడా ఈ డిఓ లెటర్ ఎప్పుడు కూడా పర్సనల్గా రాసినట్టు ఉండాలి. అంతేగాని నేను పెద్ద ఆఫీసర్ని అని చెప్పి ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ అన్నట్టు ప్యాసివ్ వాయిస్లు రాయకూడదు, యాక్టివ్ వాయిస్లు రాయాలి. ఐ ఆమ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ we received the weather report about the ensuing monsoon. Ensuing అంటే వచ్చే మాన్సూను గురించి మాకు వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఇట్ ఈస్ నోన్ దట్
we expect to receive the first monsoon showers during the next fortnight, due to which heavy rains are expected soon. ఇది దాంట్లో ఇచ్చిన డిక్టేషనే, ఇక్కడ రాసేటటువంటిది దాంట్లో ఇచ్చే డిక్టేషనే రాయొచ్చు, కొంచెం అటు ఇటు కొంచెం మార్చుకోవాలి. నెక్స్ట్ పారా, ఇది ఫస్ట్ పారా, ఇది సెకండ్ పారాలో ఏమన్నాడు, యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ది సబ్జెక్ట్. ఎవరిచ్చారు ఇన్స్ట్రక్షన్స్? గవర్నమెంట్ ఇచ్చింది. ఇది కూడా గవర్నమెంటే, కానీ గవర్నమెంట్కి మళ్ళీ డిపార్ట్మెంట్ సెపరేట్ ఉంటాయి. ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ కెప్ట్ రెడీ ఆల్ ది నెసెసరీ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ లైక్ సీడ్స్, విత్తనాలు, పెస్టిసైడ్స్, అలాగే ఫెర్టిలైజర్స్ ఎట్సెట్రా అనేసి కింద. దేర్ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు పే యువర్ పర్సనల్ అటెన్షన్ and ensure the procurement of the necessary agricultural inputs for the use of the heirs. పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. ప్రొక్యూర్మెంట్ అంటే కొనుక్కోవడం కాదు, కొనుక్కోవడం కూడా ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ అంటే తీసుకోండి నా దగ్గర నుంచి, ఇండియన్ పెట్టండి, స్టాక్ పెట్టుకోండి, ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్లోకి వస్తాయి అని చెప్పి ఇన్పుట్స్ ఫర్ ది యూజ్ ఆఫ్ ది రైస్. ఇంకా మీరు రాసుకోవచ్చు, సో యాజ్ నాట్ టు కాజ్ ఎనీ డిఫికల్టీ బై ది riots, so as not to cause any discomfort to the riots అని కూడా మనం రాసుకుని విత్ బెస్ట్ విషెస్ అని చెప్పి యువర్ సిన్సియర్లీ కింద ఆయన సమ్ డాక్టర్ రాజారావు పి, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ఇదండి ఈ డిఓ లెటర్ గురించి. మరి ఈ నేను చెప్పినటువంటి ఈ నెరేషన్ ఏదైతే ఉందో డిఓ లెటర్ మీద మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని కామెంట్స్ రూపంలో దయచేసి పెట్టండి. పెడితే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది, అందుకోసం కామెంట్ చేయండి. ఇంతకుముందు నా ఛానల్ ఏదైతే ఉందో కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.